నమస్తే. వెల్కమ్ టు మీడియా టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ గారు. ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈరోజు వైఎస్ జగన్ చాలా ఏళ్ల తర్వాత హైదరాబాద్‌కి రావడం జరిగింది. సివిల్ కోర్ట్‌లో ఆయన హాజరు అవ్వడం కూడా జరిగింది. వీటి మీద డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్తే. చెప్పండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం. ఫైన్. రైట్. 6 ఏళ్ల తర్వాత వైఎస్ జగన్ ఇప్పుడు మళ్ళీ అంటే సివిల్ కోర్ట్‌కొచ్చి ఆయన హాజరవ్వడం జరిగింది. అంటే ఆయన గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు, అంటే ఆయన ప్రభుత్వాన్ని నడిపినప్పుడు, యాస్ ఎ సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు ఆయన కోర్ట్‌కి హాజరు కాలేకపోయాడు? ఇప్పుడు ఎందుకంటే 6 ఏళ్ల తర్వాత వచ్చి హాజరవ్వడానికి గల ప్రధాన కారణాలు ఏవై ఉండొచ్చంటారు? 6 ఏళ్ల తర్వాత హైదరాబాద్ వచ్చారనేది కరెక్ట్ కాదు. మధ్యలో 1, 2 సార్లు హైదరాబాద్‌లో డిఫరెంట్ ఒకేషన్స్‌లో వచ్చినారు. ఒకసారి ఫార్మర్ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖర్ రావుకు చిన్న యాక్సిడెంట్ అయ్యి వెన్ హీ వాస్ బెడ్ రిడెన్ అప్పుడు వచ్చి ఆయనని పలకరించడానికి వచ్చినారు. అంతకుముందు ఇంకేదో సందర్భంలో వచ్చినారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 2019 నుంచి 24 వరకు ఆయన పెద్దగా రాలే. ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఒకసారి ఇంటర్‌స్టేట్ ఇష్యూస్ మాట్లాడడానికి ఒఫీషియల్‌గా తన టీమ్‌తో పాటు ఇక్కడొచ్చి అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ గారిని కలిసి ప్రగతి భవన్‌లో వెళ్ళినారు. ఆ తర్వాత 1, 2 సందర్భాల్లో వచ్చినారు అంతే. అంతగాని 6 ఏళ్లలో అసలే రాలేదనేది కరెక్ట్ కాదు. 1, 2 సార్లు వచ్చినారు. కోర్టుకెందుకు రాలేదనంటే ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కోర్టు మినహాయింపు ఇచ్చింది ఆయనకు. ఆయన అడిగినారు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నా అడ్మినిస్ట్రేషన్ పనులలో ఉంటాను, బిజీగా ఉంటాను కాబట్టి రాలేను అని ఎగ్జామ్షన్ అడిగితే కోర్టు ఎగ్జామ్షన్ ఇచ్చింది కాబట్టి రాలేదు. ఆయనేమి కోర్టుకు రాకుండా గైర్హాజరు కాలేదు, లేదా కోర్టు వాయిదాల్ని ఎగ్గొట్టలేదు. అట్లా ఏమైనా చేసింటే కోర్టు యాక్షన్ తీసుకుని ఉండేది కదా. కోర్టు పర్మిషన్ ఇచ్చింది కాబట్టే ఆయన 5 ఏళ్ళు రాలేదు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా దాదాపు ఇప్పుడు సంవత్సరన్నర అవుతున్నది. ఈ సంవత్సరన్నర కాలంలో ఇప్పుడు కోర్టు పిలిచింది కాబట్టి వచ్చినారు. ఇప్పుడు కూడా ఎందుకు వచ్చినారంటే ఆయన ఈ మధ్యనే విదేశీ పర్యటనకు పోయి వచ్చినారు. పోయి వచ్చిన తర్వాత పర్సనల్ అటెండెన్స్ అడిగింది కోర్టు. కాబట్టి కోర్టు ఆదేశాలని మన్నించి ఆయన ఇవాళ మార్నింగ్ వచ్చినారు, కోర్టుకెళ్ళినారు, కోర్టు హాజరైనారు, వెళ్ళిపోయినారు. రైట్. అంటే ఇదే అంశంపై కొల్లు రవీంద్ర ఎవరైతే ఉన్నారో ఆయన రీసెంట్‌గా అంటే ఆఫ్టర్ దట్ ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత కామెంట్స్ చేయడం జరిగింది. అంటే న్యాయ వ్యవస్థని హేళన చేసినట్టు జగన్ ప్రవర్తన ఉంది అని చెప్పేసని ఇటు వీళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. దాని మీద చెప్పాలి కదా, అదేం ప్రవర్తన? తీవ్రమైన ఆర్థిక నేరాల్లో ఉండి కూడా కోర్టులకి హాజరు కాకుండా డ్రామాలు ఆడారు అని, అలాగే సుమారు 43,000 కోట్లు అవినీతి దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయని, అలాంటి జగన్ రెడ్డి ఈరోజు కోర్టుకు హాజరవుతున్న బల ప్రదర్శన చేయడం సిగ్గుచేటు అని, ఇంకా చెప్పాలంటే రప్ప రప్ప అంటూ బ్యానర్స్‌తో ర్యాలీ తీయడం, ఈ విధమైన కామెంట్స్ అన్నీ కూడా ఆయన చేయడం జరిగింది సార్. ఈ రపరప బ్యానర్స్ అని నాకైతే తెలియదు, నేను చూడలేదు. కానీ ఇప్పుడు ఆయన హైదరాబాద్ వచ్చినాడు. ఆయన చాలా రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చినాడు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఆయన అభిమానులు ఆయన్ని కలవడానికి వచ్చినారు. ఇప్పుడు ఆయన మాటి మాటికి హైదరాబాద్ వస్తూ ఉంటే అలవాటు అయిపోతే జనం రాకపోవచ్చు. చాలా కాలం తర్వాత వచ్చినాడు కూడా. ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన ఇప్పటికీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సంవత్సరాల కాలంలోనే 70 సార్లు ఏమో వచ్చినారని చెప్పి పత్రికల్లో అక్కడిక్కడ వార్తలు వచ్చినాయి. నాకు ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు రాకపోయి ఉండొచ్చు. ఒకసారి ఆయన వస్తే కూడా పెద్ద ర్యాలీ జరిగినట్టుంది ఇక్కడ హైదరాబాద్లో. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా ఒక దగ్గరికి పోయినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళ అభిమానులు రావడము, ఆయనను కలవడానికి ప్రయత్నించడం, లేదా ఆయనకు జేజేలు పలకడం అనేది అన్ని రాజకీయ పార్టీల్లో జరుగుతుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి జరుగుతున్న కొత్త ఇదేం కాదు కదా. అయితే జగన్మోహన్ రెడ్డి పట్ల అభిమానం ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది వస్తున్నారు. ఎక్కువ మంది కనిపించేసరికి పాపం కొల్లు రవీంద్రకు ఉలికి పడుతున్నట్టున్నాడు ఆయన. జనం ఎక్కువ జగన్ దగ్గర జనం ఎక్కువ కనిపిస్తే పాపం కొల్లు రవీంద్ర లాంటి వాళ్లకు, లేదా అప్పుడు అక్కడ ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు ఉలికిపాటు ఉన్నదేమో. కానీ ఉలికిపడాల్సిన అవసరం లేదు. ఎవరి ప్రజాభిమానాన్ని బట్టి వాళ్ళ దగ్గరికి జనం వస్తూ ఉంటారు. అట్లా జనం వచ్చినారు. రెండవది, ఇప్పుడు ఆర్థిక నేరస్తుడు అట్లా అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా దాదాపు 20-21 కేసుల్లో స్టేలు తెచ్చుకొని ఉన్నారు ఆయన. ఆయన స్టేలు తెచ్చుకోకుండా ఉంటే ఆ కేసుల్లో ఏమేదో ఇప్పటికి తెలిసి ఉండేది, ఏదో ఒక ప్రోగ్రెస్ ఉండేది. వారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతకుముందు వారు 1, 2 ఒక కేసులో వారు
రాజమండ్రి జైల్లో కూడా గడిపి వచ్చినారు కొద్ది రోజులు. ఇప్పుడు మరి ఆయన్నేమంటారు? ఈయన కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 16 మాసాలు గడిపినాడు జైల్లో. చంద్రబాబు నాయుడు గారు తక్కువ గడిపుండొచ్చు. 50 రోజులు, 60 రోజులు గడిపుండొచ్చు. కానీ ఇద్దరు కూడా ఇట్లాంటి నేరారోపణల మీదనే కదా జైల్లో ఉన్నది. ఇవి నేరారోపణలు. నిర్ధారణ ఏం కాలే. కోర్టుల్లో రుజువు కాలేదు. ఇప్పుడు సిబిఐ కానీ, ఈడీ కానీ, ఇంకొక సంస్థ కానీ ఇంత ఆర్థిక నేరం జరిగింది, ఇన్ని వేల కోట్లో, ఇన్ని వందల కోట్లో ఆర్థిక నేరం జరిగింది అని వాళ్ళు ఛార్జ్‌షీట్ వేసినారు. దాంతోటే శిక్ష పడదు. దాని మీద కోర్టులో విచారణ జరుగుతుంది. సాక్ష్యాధారాలను బట్టి చివరికి కోర్టు తీర్పిస్తుంది. కోర్టు తీర్పిచ్చిన తర్వాత ఫలానా వ్యక్తిని, అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, పబ్లిక్ లైఫ్లో ఉన్నవాళ్ళు, రేపు కోర్టు నిర్ధారించి వీళ్ళు నేరం చేసినారు, వీళ్ళకి శిక్ష వేస్తున్నాం అని చెప్తే అప్పుడు నేరస్తులు అవుతారు. అప్పటిదాకా వీళ్ళంతా నిందితులే. చంద్రబాబు నాయుడు గారు నిందితుడే, జగన్మోహన్ రెడ్డి గారు నిందితుడే, అందరు నిందితులే. నిందితుల్ని నేరస్తులు అనకూడదు. వాళ్ళు ఆ సీమలు మర్చిపోయి ఆ లైన్స్ క్రాస్ చేసేసి ఆయన నేరం చేసినాడు, ఆర్థిక నేరస్తుడు, క్రిమినల్, ఇంకోటి అని మాట్లాడుతున్నారు. విచ్ ఈస్ నాట్ కరెక్ట్. విచ్ ఇస్ ఇన్ఫ్యాక్ట్ లీగల్గా యాక్షన్ తీసుకోదగ్గ కామెంట్స్ ఇవన్నీ కూడా. రైట్. అంటే అయితే ఇందాకే అన్నారు చంద్రబాబు నాయుడు కూడా కొన్ని కేసెస్‌లో జైలుకెళ్ళొచ్చారు అని చెప్పేసి అన్నారు. ఓటుకు నోటు ఒక కేసులో స్కిల్ రిలేటెడ్ కేసులో దేనిలోనో ఆయన ఆరోపణలు వచ్చినవి, నిందితుడిగా ఆయన జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నంత మాత్రాన వాళ్ళు నేరస్తులు కాదు. ఎవరైనా సరే జైల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఐదర్ అండర్ ట్రయల్స్ అంటాం వాళ్ళను, నిందితులుగానే పరిగణించాలి. కేసు నేరం నిర్ధారణ జరిగి కోర్టు ఏదైనా శిక్ష వేస్తే అప్పుడు వాళ్ళని నేరస్తులు అనాలి అని చెప్తున్నా. రైట్. ఇంకా ఓటుకు నోటు కేసు గురించి ఏం చెప్తారు సార్? ఎందుకంటే చంద్రబాబు నాయుడు అందులో కూడా ప్రధానంగా ఒక నిందితుడిగా ఉన్నాడు కాబట్టి దాని గురించి ఏం చెప్తారు సార్ మరి? ఇప్పుడు అది కూడా చాలా కాలంగా కోర్టులో నలుగుతుంది. ఇప్పుడు విషయం ఏంటంటే ఒకటి ఇక్కడ మాట్లాడుకోవాలి మనం నిన్ననో మొన్ననో ఒకటి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య విన్నాం మనం. తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ని మీరు నూతన సంవత్సర వేడుకలు ఎక్కడ జరుపుకుంటారు అన్న మాట విన్నాం. అనుకుంటున్నారు అంటే ఏమిటి? మేము చెప్పినట్టుగా మీరు విచారణ పూర్తి చేసి ఇది చేయకపోతే గడువులోగా మీ మీద చర్య తీసుకుంటాం, వీళ్ళని జైలుకు పంపుతాం అనే కదా. ఒక శాసనసభ స్పీకర్ గురించి సుప్రీంకోర్టు అట్లా మాట్లాడింది. మీరు కనుక చూసినట్టయితే దిగువ కోర్టులు, సెషన్స్ కోర్టు నుంచి మొదలుపెట్టి సుప్రీంకోర్టు దాకా ఎన్ని వేల కేసులు ఈ దేశంలో పెండింగ్లో ఉన్నాయి. మరి వాటి సంగతి ఏమిటి? ఇప్పుడు ఓటుకు నోటు కేసు అయినా, లేకపోతే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులైనా, జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసులైనా ఎందుకు తేల్చడం లేదు? ఎందుకు సంవత్సరాల తరబడి ఎందుకు చేస్తున్నారు? ఏదో ఒకటి తేల్చాలి కదా. పోనీ దర్యాప్తు సంస్థలు సరైన ఛార్జ్‌షీట్ వేయడం లేదు, లేదా దర్యాప్తు సంస్థలు సరైన ఇది చేయడం లేదంటే వాటిని యూ పుల్ దెమ్ అప్. వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. అంతేగాని ఇప్పుడు నిజంగా కూడా అది చంద్రబాబు నాయుడు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, ఇంకో రాజకీయ నాయకుడైనా, ఎవరైనా సరే వాళ్ళని నిందితుడు అని ముద్రేసి ఏళ్ల తరబడి ఆ కేసులు తేల్చకుండా కోర్టులో నాన్చుతూ ఉంటే, బయట ఇట్లాంటి మాటలు వస్తూ ఉంటే వాళ్ళకి ఎట్లా ఉంటుంది? వాళ్ళ మనసుకి, వాళ్ళ మనోభావాలు ఎట్లా ఉంటాయి? ఎంత బాధపడతారు వాళ్ళు. కాబట్టి నా ఇదేంటంటే కోర్టులు కూడా డిలే చేయకుండా, ఇట్లాంటి కేసులు డిలే చేయకుండా ఫాస్ట్గా వీటిని ఫైనల్ చేసేయాలి, కేసులు తేల్చేయాలి. తప్పు చేస్తే శిక్షించండి, లేకపోతే నిర్దోషాన్ని ప్రకటించండి. అట్లా కాకుండా సంవత్సరాల తరబడి వాళ్ళు నిందితులుగానే బ్రతకాలి అంటే వాళ్ళకి పడని వాళ్ళు కొల్లు రవీంద్ర లాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి అంటే పడని వాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటారు. మరి చంద్రబాబు నాయుడు గారు అంటే పడని వాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఆ అవకాశం ఎందుకు ఇస్తున్నారు? మీరు అట్లా మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు కదా. వీలైన తొందరగా తేల్చేయండి.
ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కేసు 2011లో ఎప్పుడు పెట్టినారు ఆ కేసు. 2011 నుంచి ఇప్పటివరకు ఎంత అయింది? 14 సంవత్సరాలైంది. 14 సంవత్సరం కూడా ముగియ వస్తున్నది. 14 సంవత్సరాలు గడిచిపోయినా ఇంకా ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరస్తుడు. జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్ము దోచుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు చేసుకున్నాడు. ఇట్లాంటి మాటలన్నీ ఆయన ఎందుకు పడాలి? అద్భుతమైన ప్రజాదరణతోటి ఆయన 2019లో 175కు 151 స్థానాలు గెలిచినాడు. ఆ గెలిచి 5 ఏళ్ల అధికారంలో ఉన్న క్రమంలో కూడా కొల్లు రవీంద్ర లాంటి వాళ్ళు ఇట్లాంటి మాటలే మాట్లాడినారు కదా. జగన్ ఆర్థిక నేరస్తుడు, ముఖ్యమంత్రిగా ఉండడానికి పనికిరాడు. ఎక్కడ తేలింది? ఎవరు తేల్చారు ఆర్థిక నేరస్తుడని? ఆరోపణలు మాత్రమే ఉన్నవి. ఆరోపణలు రుజువైనప్పుడు ఆర్థిక నేరస్తుడు అవుతాడు. అవి రుజువు కాలేదు కదా, రుజువు చేయండి. కోర్టుల చేతుల్లో ఉంది అది ఇప్పుడు. సో మరొక విషయానికి వస్తే వైజాగ్లో సిఐఐ సదస్సు జరిగింది కదా, ఇప్పటివరకు ఎంత పెట్టుబడులు, అంటే ఎన్ని పెట్టుబడులు వచ్చాయంటారు సార్? నేను అది ఫాలో కాలేదమ్మా. ఎంత వస్తున్నాయి, ఎంత పోతున్నాయి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, అంటే ఒక ఇది చెప్తాను నేను. ఎంఓయూస్ చేసుకోవచ్చు ఎన్నైనా, మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఎన్నైనా చేసుకోవచ్చు. కానీ అవి మెటీరియలైజ్ అయినాయా లేవా అనే దాన్ని బట్టి ఒక ప్రభుత్వం యొక్క సమర్థత అనేది తేలుతుంది. ఇప్పుడు సిఐఐ సదస్సులు కానీ, గ్లోబల్ ఇవి కానీ చాలా పెడతారు సమ్మిట్స్, గ్లోబల్ సమ్మిట్స్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా వైజాగ్లో ఒక గ్లోబల్ సమ్మిట్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న ప్రతిసారి ఈ సిఐఐ సమ్మిట్స్ ఇవి జరుగుతూ ఉంటాయి. చాలా సంవత్సరానికి ఒకటి, 2 సంవత్సరానికి ఒకటి. ఆ జరిగినప్పుడు ఏమవుతుందంటే, ఇండస్ట్రియలిస్టులను ఆహ్వానిస్తారు. మా ప్రాంతంలోకి రండి, వచ్చి ఇక్కడ అన్ని వనరులనవి, సౌకర్యాలనవి, మీరు ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టండి. ఇండస్ట్రీస్ పెట్టాలని ఎందుకు అడుగుతారంటే, ప్రధానంగా అక్కడ ఉపాధి మన ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళ ఉపాధి ఒకటి, తర్వాత మన ప్రాంతం ఆర్థికంగా మెరుగుపడడానికి అవకాశాలు కలుగుతాయి. ఇట్లాంటి వాటి కోసం మనం ఇండస్ట్రీస్ని ఆహ్వానించినప్పుడు ఈ సదస్సు 2 రోజులు 3 రోజుల సదస్సుకు వచ్చిన వాళ్ళు ప్రభుత్వంతో మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు, ఒప్పందాలు చేసుకోవచ్చు. ఒప్పందాలు చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత అవి మెటీరియలైజ్ అయినాయా లేవా, పైప్ లైన్లో ఉన్నాయా, ఎక్కడున్నవి, ఏ స్థితిలో ఉన్నవి, ఎప్పుడు మెటీరియలైజ్ అవుతాయి, ఎప్పుడు అవి కార్యరూపం దాల్స్తాయి, ఎప్పుడు పూర్తి పరిశ్రమలుగా రూపొందుతాయి అవి అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది కదా నీ సక్సెస్ అనేది. కేవలం నేను 50 ఎంఓయూలు చేసుకున్నా అని ఆ కట్ట చూపిస్తే సరిపోదు. ఎంఓయూలతో కడుపు నిండదు కదా. అది పరిశ్రమలు వస్తే, అక్కడ ఉపాధి వస్తే జనం బాగుపడతారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం గురించి వస్తే ఏం చెప్తారు? ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము. అండ్ ఎన్నో వేల కోట్లు కూడా పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పేసని చాలా గర్వంగా చెప్పుకున్నటువంటి అంశాలు కనపడుతున్నాయి. అలాగే దాన్ని ఇప్పుడు ప్రైవేటీకరణ కూడా చెయ్యట్లేదు అని చెప్పేసని స్టేట్మెంట్స్ కూడా ఇస్తూ ఉన్నారు. ఏం చెప్తారు సార్ అసలు? ఇప్పుడు మీరు ఈ ప్రశ్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను అడిగితే ఇంకా బాగుంటుంది. వాళ్ళు బాగా చెప్తారు. రోజు టీవీలలో మాట్లాడుతున్నారు పాపం వాళ్ళు. ఏమి లేకుండానే అలజడి సృష్టించాలనో, లేకపోతే డిస్టర్బ్ చేసి ఆ కంపెనీని మూతేయాలనో ఏ ఉద్యోగి, ఏ కార్మికుడు అనుకోడు. ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి, కొంతకాలంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటైజ్ చేస్తారు అనే ఒక ఏమంటారు అనుమానం ఉన్నది. దాని అనుమానానికి ఆధారాలు కూడా కొన్ని ఉన్నవి. ఆ కారణంగా అక్కడ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు వాళ్ళు దానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. స్టీల్ ప్లాంట్‌ని మీరు ప్రైవేటీకరించడానికి వీల్లేదు అని చెప్పి. ఎన్నికలకు ముందు 2024 ఎన్నికలకు ముందు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, ఇతరులు కానీ దీన్ని ప్రైవేటైజ్ కానివ్వము అని చెప్పినారు. చెప్పిన తర్వాత అధికారంలోకి వచ్చారు. తప్పనిసరిగా ఒక 12,000 కోట్లేమో, 12,500 కోట్లేమో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. హర్షం వ్యక్తం చేయాల్సింది దానికి. కానీ దాంతో సరిపోదు కదా. నువ్వు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అది ప్రభుత్వ రంగంలోనే ఉండి అది లాభాల బాట పట్టేందుకు ఏం చేయాలి అనే విషయాలు ఆలోచించాలి. అంతేగాని ఉద్యోగుల్ని, కార్మికుల్ని
బెదిరిస్తే సరిపోదు కదా! నిన్ననో, మొన్ననో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వాళ్ళని బెదిరించినట్టు మాట్లాడినారు. ఏమిటి మీరు మాట్లాడేది? ఎన్నిస్తారు? ఎంతకాలం అని ఇస్తారు? అని మాట్లాడుతున్నారు. అది కాదు, దానికి పరిష్కారం అనేది ప్రభుత్వాలు ఆలోచించాలి. ప్రభుత్వ రంగ సంస్థలనేవి లేకుండా పోతూ ఉన్నవి. చూసినాం మనం చాలా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004లో ఆయన దిగిపోయే నాటికి ఆ 9 సంవత్సరాల కాలంలో హైదరాబాద్‌లో ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు మూతబడ్డాయి? ఎన్ని ఏమంటారు చాలా తక్కువ ధరకు అమ్మేసినారు ప్రైవేట్ వ్యక్తులకి అనేవి లెక్కలున్నవి కదా! కాబట్టి కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళ పాలసీ కావచ్చు. ప్రైవేటైజ్ చేసేయాలన్నిటిని. ప్రభుత్వ రంగంలో ఏమి ఉండకూడదు. అన్నీ ప్రైవేట్‌కి అప్పచెప్పేయాలి. ఇప్పుడు జరుగుతుందిగా. ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీలన్నిటిని పీపీపీ పేరుతోటి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేస్తున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ అనే పేరుతో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేస్తున్నారు. అప్పచెప్పేసి ఏం చెప్తున్నారు? 66 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇవన్నీ మనకే వస్తాయి ఆస్తులు అంటున్నారు. 66 సంవత్సరాల తర్వాత ఎవడుంటాడు? మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి హయాంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి కొన్ని వేల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తే దాదాపు 5, 6 కాలేజీలు నిర్మాణం పూర్తయి అక్కడ కోర్సులు ప్రారంభమై జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక మెడికల్ కాలేజ్ వస్తే ప్రభుత్వ రంగంలో దాని వెంట ఆసుపత్రి కూడా ఉంటుంది. అక్కడ ఆసుపత్రి ఉన్న ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ వైద్య సౌకర్యాలు అంతే. అట్లా ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలు వస్తూ ఉంటే వాటిని ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఏమిటి? ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు వాళ్ళు దాన్ని నేను ఏదో విమర్శించడానికో ఇంకోటో మాట్లాడడం లేదు. ఒక రాజకీయ పార్టీ విధానం అది. దాని విధానం ఏంటంటే ఇవన్నీ ప్రైవేటైజ్ చేసేయాలి. ఎందుకంటే ప్రభుత్వం మీద భారం పడుతున్నది. ప్రభుత్వం చేయలేదు వీటిని. ఎందుకంటే ప్రభుత్వానికి వేరే పనులున్నవి. కాబట్టి ఇవన్నీ ప్రైవేటైజ్ చేసేయాలి. విద్యను ప్రైవేటైజ్ చేసేయాలి. వైద్యాన్ని ప్రైవేటైజ్ చేసేయాలి. నీ పాలసీ కావచ్చు. ఒక రాజకీయ పార్టీ విధానాన్ని ప్రజలు అంగీకరిస్తే ఓట్లేస్తారు. లేదంటే ఓడిస్తారు. సింపుల్ అది. కాబట్టి ప్రజలకు వదిలేయాలి అది. రేపొద్దున ఏం జరుగుతుంది? వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. అక్కడ ఉద్యోగులు మాట్లాడుతున్నారు. అక్కడ కార్మికులు మాట్లాడుతున్నారు. దీన్ని ప్రైవేటైజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నవి. ఆ మార్గంలో పోతున్నాయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. అది మేము అంగీకరించామని రాజకీయ పక్షాలు చెప్తున్నవి. అక్కడ ఉద్యోగులు కార్మికులు కూడా చెప్తున్నారు. వాళ్ళ మాట నమ్ముదామా? ప్రభుత్వాలు చెప్పే మాట నమ్ముదామా? ఆబ్వియస్‌గా ఉద్యోగులు చెప్పిన మాటే కదా మనం నమ్మాల్సింది. వాళ్ళే కదా అంటే పడే కష్టాలు అన్నీ కూడా తెలిసేది వాళ్ళకే కదా మెయిన్. అంతే కదా! అంతే కదా! వాళ్ళు చెప్తున్నది మరి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఇది ప్రైవేటైజేషన్‌కి ప్రయత్నాలు జరుగుతున్నాయని. అది మంచిది కాదు. చాలా అంటే ఇప్పటికే ప్రభుత్వ రంగంలో అసలు ఉపాధి అనేది లేకుండా పోతున్నది. ఉన్న కొద్దీ ఇట్లాంటివి కూడా తీసేస్తే పూర్తిగా ప్రైవేట్ పరం అయిపోతాయి కదా అన్నీ. సరే, ఇంకా మరొక ప్రధానంగా చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే ఆపరేషన్ కవర్. ఎట్లేదన్నా ఇప్పటికి ఇది 11వ నెల. అంటే ఈ సంవత్సరంలో మొదలుపెట్టింది. వచ్చే మార్చి వరకు కూడా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్ట్ అనేదే లేకుండా చెయ్యాలి ఇండియా పరంగా అని చెప్పేసి బీజేపీ ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ఎక్కడ తేడా వస్తుంది? ఈ ఎన్కౌంటర్స్ విషయంలో ప్రధానంగా ఎలా చూడొచ్చు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర స్టేట్ విషయానికి వస్తే గనక ఎస్ఐబి అంటే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఏదైతే ఉందో అది డీజీపీ ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ కూడా అంత ఈజీగా చర్యలు తీసుకోరు. బట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్కౌంటర్స్ ఎలా జరుగుతున్నాయి? ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ స్టార్ట్ చేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఎన్కౌంటర్స్ ముగిస్తున్నారు? అంటే లొంగిపోవడానికి వచ్చిన వాళ్ళని కూడా అలా ఎలా ఎన్కౌంటర్స్ చేస్తారు వీళ్ళు? ఇక్కడ 2, 3 విషయాలు. ఒకటి, తెలంగాణలో జరగడం లేదు ఎన్కౌంటర్లు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయని మీరు అన్నారు. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏమిటి అని అంటే ఆపరేషన్ కగార్ అనేది మొదలుపెట్టిన తర్వాత ఆ ఆపరేషన్ కగార్లో భాగంగా ఛత్తీస్గఢ్ ఆ చుట్టుపక్కల ఉన్న తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో సెంట్రల్ ఫోర్సెసే పోయి అవన్నీ చేసినాయి. స్టేట్ పోలీస్కి సంబంధం లేకుండా సెంట్రల్ పోలీసెస్ చేసినాయి. చేసిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగింది మళ్ళీ నిన్న ఒక ఎన్కౌంటర్. ఆంధ్రప్రదేశ్లో వరుసగా ఏం జరగడం లేదు. నిన్న జరిగింది ఒక ఎన్కౌంటర్. ఆ నిన్న జరిగిన ఎన్కౌంటర్ కూడా ఏమిటి అని అంటే ఆ ఆపరేషన్ కగార్ జరుగుతున్న క్రమంలో అక్కడి నుంచి వచ్చి కొంతమంది ఇక్కడ
షెల్టర్ తీసుకుంటున్నారు. ఆ షెల్టర్ తీసుకుంటున్న వాళ్ళు మాకు ఎదురుపడితే ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ అంటే ఏంటిది? ఎదురుపడినప్పుడు అవతల వాళ్ళు కాల్పులు జరిపితే, ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపితే దాన్ని ఎన్కౌంటర్ అంటాం. అయితే దీని మీద చాలా సందేహాలున్నవి. ఎన్కౌంటర్ కాదిది, వాళ్ళని ఇంతకు ముందే పట్టుకొచ్చి అక్కడ తీసుకొచ్చి చంపేసినారు, ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆయన హరీష్ గారు కూడా ఒక మాట అన్నారు, ఏమిటంటే ఈ దేశంలో నక్సలైట్ మూమెంట్ అంతమైపోతుంది అని చెప్పి. ఈ మాట కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ గారు కానీ, హోంమంత్రిగా ఉన్న అమిత్ షా గారు కానీ, నరేంద్ర మోదీ అన్నట్లేరు కానీ అమిత్ షా గారు పార్లమెంటు వేదికగా ఒక మాట అన్నారు, 2026 మార్చి నాటికి ఈ దేశంలో నక్సలిజం అనేది లేదు, మావోయిజం అనేది అంతే, మావోయిస్ట్ పార్టీ అనే దాన్ని అంతం చేస్తాం, నక్సలిజం అనే దాన్ని అంతా చేస్తాం అని చెప్పినారు. ఆ క్రమంలోనే ఆ దీనిలో భాగంగానే ఆపరేషన్ కగార్ అని మొదలుపెట్టి కర్రెగుట్టల్లో, ఛత్తీస్గఢ్లో అక్కడ బంపింగ్ ఆఫ్ మొదలుపెట్టినారు. దాని ఫాలోఅప్గా వందల వేల మంది వచ్చి సరెండర్ అవుతూ ఉన్నారు. మొత్తానికి మూమెంట్, ఆ మావోయిస్ట్ పార్టీ మూమెంట్ మాత్రం చాలా పెద్ద నష్టాలనే ఎదుర్కొన్నది. లొంగుబాట్లు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన ముఖ్య నాయకులతో సహా కార్యకర్తలు, అమాయక ఆదివాసీలు ఇట్లా వందల సంఖ్యలో చనిపోవడం కానివ్వండి, ఇదంతా కూడా ఆ మూమెంట్కి పెద్ద నష్టమే. నిన్న ఒక స్టేట్మెంట్ చూసినాం మనం, ఇటీవలే లొంగిపోయిన ఒక ముఖ్య నాయకుడు మల్లోజుల వేణుగోపాల్ అని చెప్పినాడు, ఇది కాలం మారుతూ ఉన్నది, మనం కూడా మారాలి, ఇట్లా అన్యాయంగా చనిపోకండి, మీరంతా కూడా సరెండర్ కాండి అని చెప్తూ ఉన్నాడు. మరి అందులో ఆ మూమెంట్లోనే ఉన్న రెండవ అభిప్రాయం అది. ఇప్పుడు ఆ ఉద్యమంలో, మావోయిస్ట్ ఉద్యమంలో రెండు అభిప్రాయాలున్నవి. ఒక అభిప్రాయం ఏమో ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎంత అణచివేత ఉన్నా మనం పోరాటం సాగాల్సిందే అనే ఒక అభిప్రాయం ఉంటే, ఇంకో అభిప్రాయం లేదు, ఇది సమయం కాదు, కాలం మారింది, మనకు సరైన ఇది లేదు కాబట్టి లొంగిపోవాలి, మనం ప్రజల్లోకి పోయి పనిచేయాలని ఇంకొక అభిప్రాయం. ఈ రెండు అభిప్రాయాల మధ్య ఘర్షణ జరుగుతున్నది. జరుగుతున్న క్రమంలో చాలా పెద్ద నష్టం జరిగింది కదా, దాదాపుగా తుడిచిపెట్టినంత పని అయింది. ఇప్పుడు 80% మాత్రమే ఇప్పటి వరకు కూడా మావోయిస్టులని అంతం చేయగలిగాము అని చెప్పేసి ఇది అఫీషియల్ రికార్డ్ ప్రకారంగా ఉన్నది. ఇంకొక 20% అక్కడక్కడ ఉన్నారు. దాన్ని కూడా ఈ మార్చ్ మీరు అన్నట్టు 2020 నాటికి నిర్మూలించబోతున్నామని చెప్పేసి అని కూడా ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎంత సీరియస్గా తీసుకున్నదంటే, మీరు గమనించినట్టయితే ఇవాళ మనం వార్తలు, టెలివిజన్ న్యూస్ ఛానల్స్లో వార్తలు చూసినాము. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఇద్దరు కూడా 3 రోజుల పాటు రాయ్పూర్లో మకాం వేయనున్నారు అని చెప్పి వార్తలు వచ్చినాయి. రాయ్పూర్ అంటే ఛత్తీస్గఢ్ రాజధాని అది. ఆ రాయ్పూర్లో 3 రోజుల పాటు ఉండబోతున్నారంటే వాళ్ళు దీన్ని ఎంత సీరియస్గా తీసుకున్నారో అర్థమవుతుంది. వాళ్ళు ఒక నిర్ణయంతో ఉన్నారు, ఏమిటంటే ఈ దేశంలో మావోయిస్ట్ ఉద్యమాన్ని మేము ఉండనివ్వము, మావోయిస్ట్ మూమెంట్ని మేము తుదం ముట్టించేస్తాం, సమూలంగా దాన్ని నిర్మూలించేస్తాం అనే ఆలోచనతో, నిర్మూలించాలనే ఆలోచనతో ఉన్నారు. 20% మిగిలారా, 10% మిగిలారా, వాళ్ళ ఏం చేస్తారు, వాళ్ళు కూడా లొంగిపోతారా, లేదా వాళ్ళని ఎన్కౌంటర్లలో చంపేస్తారా, ఇదంతా కూడా మనం ఇక్కడ కూర్చొని ఊహించడానికి లేదు కదా. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంత ఈజీగా ఈ విషయంలో డెసిషన్ అంటే చర్చలు జరిపి వాళ్ళు లొంగిపోవడమా, లేకపోతే వాళ్ళకి పరిహారం ఇవ్వడమా, ఈ విధమైన చర్చలు కొనసాగించినప్పుడు ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా కాకుండా ఎన్కౌంటర్స్ వైపే వెళ్తుందంటారు? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ విధానం ఏమిటి అంటే, వాళ్ళతో చర్చలు జరపండి, వాళ్ళను ఎన్కౌంటర్ చేయొద్దు, హింస ఆపండి, అటు హింస ఆపాలి, ఇటు హింస ఆపాలి, వాళ్ళు కూడా ఆయుధాలు వదిలిపెట్టాలని చెప్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయినా, మొన్నటిదాకా అధికారంలో ఉండి అధికారం కోల్పోయిన భారత రాష్ట్ర సమితి అయినా, వాళ్ళిద్దరు రెండు పార్టీలు చెప్తున్నది ఏంటంటే చర్చలు జరపండి నక్సలైట్ తోటని. ఆ చరిత్ర ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. గతంలో 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాగానే నక్సలైట్లను చర్చలకు ఆహ్వానించినాడు ఆయన. 3-4 గ్రూపులకు సంబంధించిన నక్సలైట్ నాయకులు వచ్చి ప్రభుత్వంతో
వారం రోజులు ఇక్కడ ఉండి చర్చలు జరిపి వెళ్ళినారు. సరే విఫలమైనాయి, అది వేరే విషయం. కానీ కాంగ్రెస్ ఒక విధానంతో ముందుకు పోతున్నది. నక్సలైట్లను నిర్మూలించడం కాదు, వాళ్ళతో చర్చలు జరపాలి, వాళ్ళని కూడా ఆయుధాలు వదిలిపెట్టామని చెప్పాలి, ప్రభుత్వం వైపు నుంచి కూడా హింస జరగకూడదు అనేది కాంగ్రెస్ ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ విధానం. అది భారతీయ జనతా పార్టీ లేదా భారతీయ జనతా పార్టీతో ఉన్న కొన్ని పార్టీలు వాటి విధానం ఏమిటి అంటే, లేదు ఇది ఇట్లా లొంగే ఉద్యమం కాదు, దీన్ని పూర్తిగా నిర్మూలించాలనేది వాళ్ళ విధానం. ఈ రెండు విధానాల కారణంగా తెలంగాణలో వీళ్ళేమి ఇప్పుడు నిజమైన తెలంగాణలో మీకు ఎన్కౌంటర్ ఏం జరగలేదు. తెలంగాణలో పెద్దగా దానికి సంబంధించిన అణచివేత చర్యలు కూడా అంటే 6 చనిపోయినటువంటి అంశం కనిపించింది ఒక 6 నెలల క్రితం. ఇది ఆపరేషన్ కగా స్టార్ట్ అయినప్పుడు ఛత్తీస్‌గఢ్‌లోనే తెలంగాణకి సంబంధించినటువంటి 6 మంది అయితే కరీంనగర్ వాసులు చనిపోవడం జరిగింది. ఛత్తీస్గఢ్లో మొన్న జరిగిన దానిలోనే కాదమ్మా, మీకు ఇవాళ మావోయిస్ట్ ఉద్యమం తీసుకున్నట్టయితే అందులో మెజారిటీ పెద్ద నాయకులు, సీనియర్లు, మిలిటెంట్గా ఉన్నవాళ్ళు చాలామంది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. ఆ తెలంగాణలో కూడా ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి ఎక్కువ మంది ఉంటారు. మీకు కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాల నుంచే ఎక్కువ మంది ఆ నాయకత్వం స్థాయికి వచ్చిన వాళ్ళు మావోయిస్ట్ పార్టీలో. కాబట్టి వాళ్ళు చనిపోయి ఉంటే తెలంగాణ పోలీసులు ఏం చంపలే వాళ్ళని. అక్కడ ఆపరేషన్ కగార్లో భాగంగా అక్కడ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లో వాళ్ళు చనిపోయినారు. రైట్. అంటే సార్ నాకు ఒక డౌట్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు బేసిక్‌గా మావోయిస్ట్ పార్టీ స్టాండ్ ఎలా ఉండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రజలని ఒక తల్లి కింద చూడొచ్చు మనం. అండ్ మావోయిస్ట్ పార్టీ ఒక మంత్రసాని కింద చూడొచ్చు. తల్లి ఎప్పుడైనా సరే ఒక బిడ్డను కనాలంటే తల్లే కదా ఎక్కువగా ఇబ్బంది పడేది. అంటే పురుడు పోసుకోవాలి, బిడ్డను తీయాలి బయటికి, ఈ రకంగా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు మంత్రసాని ఏం చేస్తుంది? మంత్రసాని ఎప్పుడూ వైద్యం చేయదు. అంటే ధైర్యాన్ని ఇస్తుంది, దానికి కావాల్సిన అటువంటి ప్రివెన్షన్ అనేది కల్పించి చెప్పి వెళ్ళిపోద్ది. అలాంటి ధైర్యాన్ని ఇవ్వకుండా ఈరోజు అదే మావోయిస్ట్ పార్టీ వెపన్స్ పట్టుకొని దండయాత్రకి వెళ్తే ఏ రకంగా చూడొచ్చంటారు? మీరైతే పోలిక తీసుకొచ్చినారో అది నాకు పెద్దగా అంటే ఐ డోంట్ సీరియస్ అంటే నేను దాన్ని పూర్తిగా మీతో ఏకీభవించాను. కానీ నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మావోయిస్ట్ ఉద్యమంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం 2 అభిప్రాయాలు ఉన్నాయి కదా. ఒకటి, మనం ఇది సమయం కాదు, కాలం మారింది, మనం జనంలోకి పోవాలి. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీని, మావోయిస్ట్ ఉద్యమాన్ని విమర్శించే వాళ్ళు చెప్తున్నది కూడా అదేమిటంటే, మీరు ప్రజల మద్దతు కూడా కట్టకుండా ఆయుధాలు పట్టుకొని అడవుల్లో తిరిగితే ఏం ప్రయోజనం, ఎక్కడి నుంచి దేశం విముక్తం అవుతుంది, ఎక్కడి నుంచి విప్లవం వస్తుంది అని చెప్పి వాళ్ళని విమర్శిస్తున్న వాళ్ళు ఎట్లా చెప్తున్నారు. వాళ్ళు ఆయుధాలు పట్టుకొని లోపల పోరాటం చేస్తున్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆయుధాలు వదిలేసి వచ్చి ప్రవచనాలు చెప్తే మారే రాజకీయ పక్షాలు కాదు, మారే వ్యవస్థ కాదు ఇది, కాబట్టి ఆయుధాలు పట్టుకొని కొట్లాడాల్సిందే అని వాళ్ళు చెప్తున్నారు. ఈ 2 అభిప్రాయాల మధ్య ఘర్షణ జరుగుతున్నది. అంటే లోకం ఇంత మారింది, ప్రజల్లో కూడా ఇంత చైతన్యం వచ్చింది. ఇప్పుడు ఎట్లేదన్నా కూడా ఎస్సీ అంటే మాలా మాదిగ నుంచి అగ్ర కులాల నుంచి కింద దిగుబడి కులాలు కూడా ఈరోజు నాయకత్వం వహించే రేంజ్కి అయితే వచ్చింది. సో ఇలాంటి మావోయిస్ట్ పార్టీలు ఉండడం వల్ల ఇంకేమైనా చైతన్యం వస్తుందా ప్రజల్లోని? ఇంకేమైనా ఉద్యమం పుట్టుకొస్తుందంటారా? ఇప్పుడు ఒకటండి, అంటే నిన్ననో మొన్ననో ఒక స్టేట్మెంట్ చూసినాను నేను. ప్రొఫెసర్ హరగోపాల్ ఎవరో చెప్పినారు, మావోయిస్ట్ ఉద్యమం మొత్తం నిర్మూలించినంత మాత్రాన ఆదివాసీల పోరాటాలు ఆగవు అని. ఒక ఆదివాసీలనే కాదు, ఎక్కడికక్కడ ప్రజలు వాళ్ళ సమస్యల మీద ఏదో ఒక రూపంలో పోరాటాలు అయితే చేస్తూ ఉంటారు. మావోయిస్ట్ పార్టీ లేకపోయినంత మాత్రాన, మావోయిస్ట్ పార్టీ పూర్తిగా నిర్మూలన అయిపోయినా కూడా రేపు ఇంకో రూపంలో, ఇంకొక మార్గంలో, ఇంకో పద్ధతిలో ప్రజల సమస్యల మీద పోరాటాలు అయితే జరుగుతాయి. పోరాటాలు జరగకుండా ఉండవు కదా. ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు, తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు వాటి మీద చైతన్యవంతులే మాట్లాడకుండా ఉండరు, ఏదో రూపంలో పోరాటం చేయకుండా ఉండరు కదా. ఆదివాసీలు కూడా అంతే. రేపు ఆదివాసీల సమస్య మీద మావోయిస్ట్ ఉద్యమం పోతే ఇంకో ఎవరి నాయకత్వంలోనూ చేస్తారు, ఇంకొకరి నాయకత్వంలో చేస్తారు, లేదా వాళ్ళంతటా వాళ్ళే తిరగబడి వాళ్ళు వాళ్ళ హక్కుల సాధనకు, వాళ్ళ సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. థ్యాంక్ యూ.